చాలా దగ్గర చెప్పుకోవచ్చు ఇది మన తెలుగు సినిమా అని చెప్పి. ఆ లెవెల్లో విజువల్స్ అయితే పడ్డాయి. ఎక్స్ట్రాడినరీ యాక్షన్ బ్లాక్స్, ఎక్స్ట్రాడినరీ విజువల్స్, నెక్స్ట్ లెవెల్ ఉందన్న. మొత్తం ఓన్లీ ఒక పోలీస్ శాఖ ఒకటి కొంచెం అటు ఇటు ఉంది కానీ మిగతా మొత్తం ఎక్స్ట్రాడినరీ అన్న. నెక్స్ట్ లెవెల్ ఉంది, నెక్స్ట్ లెవెల్. ఇద్దరు మనోజ్ గారు అయినా తజ్జ గారైనా లేదంటే శ్రేయ గారు అయినా సరే, జగద్బాబు అయినా సరే, తక్కువ లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉన్నా సరే నెక్స్ట్ లెవెల్ అన్న. నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ. తెలుగులో ఇలాంటి విజువల్స్ ఇంకొక మూవీలో లేవు, ఇంకొక రావు కూడా, ఈ మధ్యకాలంలో రావు. వాళ్ళు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మెయిన్ అసెట్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నారు. అది చాలా బాగుంది. ప్రతి సీన్ దగ్గర కూడా చాలా లేపారు. అండ్ ఓవరాల్ గా అయితే చూసుకుంటే మనం హనుమాన్ తో కంపేర్ చేసుకోకపోతే చాలా బాగుంది. కానీ వన్స్ మీరు హనుమాన్ తో కంపేర్ చేసుకుంటే డిసప్పాయింట్ అవ్వచ్చు. కానీ ఫస్ట్ హాఫ్ వరకు ది బెస్ట్ ఫస్ట్ హాఫ్ ఇన్ ద TFI ఇండస్ట్రీ. యా బ్రో, ఇల్లు అద్దెకి తీసుకుంటే కడతారు కిరాయి. ఇప్పుడు వచ్చిన సినిమా మిరాయి ఊరా మాసుంది. సినిమా మాత్రం వేరే ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. నా ఫ్రెండ్ పేరు అనోజ్, ఈ సినిమాలో ఉన్నాడు విలన్ క్యారెక్టర్ మనోజ్. థియేటర్ లో సినిమా అయిపోయిన తర్వాత కొడతారు. బాజా ఈ సినిమాలో ఉన్నాడు హీరో తేజ. సినిమా మాత్రం మామూలు ఎక్స్పీరియన్స్ కాదు బ్రో. నిజంగా మన కార్తిక్ అటెండర్ డైరెక్షన్ కి హ్యాండ్స్ అప్ చెప్పుకోవాలి బ్రో. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ ఎలివేషన్స్ పెట్టాడు. క్లైమాక్స్ కానీ గూస్ బంప్ థియరీ అని చెప్పుకోవచ్చు. సినిమా మాత్రం మామూలు ఎలివేషన్స్ ఇవ్వలేదు. మన శ్రీ గారి క్యారెక్టర్ కానివ్వండి, అపాయం రాగానే అంబిక క్యారెక్టర్, శ్రీ గారి క్యారెక్టర్ కానివ్వండి, మన మనోజ్ గారి క్యారెక్టర్ కానివ్వండి, మన తేజ గారి క్యారెక్టర్ కానివ్వండి, మన రీతిక గారి క్యారెక్టర్ కానివ్వండి, జగపతి బాబు గారి క్యారెక్టర్ కానివ్వండి, గెటప్ సింగ్ గారి క్యారెక్టర్ కానీ ప్రతి ఒక్కరి క్యారెక్టర్ దిగదీస్తారని చెప్పుకోవచ్చు. సినిమాలో ఊరా మాస అని చెప్పుకోవచ్చు. మన ఓం మృత్ గారికి గ్రాఫిక్స్ లో మన ఆదిపూర్ సినిమా తీసి పెద్ద హీరోతో ఎలా తీయాలో తెలియదు. ఈయన చూసి నేర్చుకోమని చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి హీరో చిన్న హీరోతో కూడా చిన్న బడ్జెట్ లో ఈ సినిమాని ఎలా ఎలివేషన్ చూపించాలని బాగా చూపించాడు. సినిమా ఊరా మాస సినిమా అని చెప్పుకోవచ్చు. మొత్తం థియేటర్ కి ఎక్స్పీరియన్స్ చేయాలి. నా ఇప్పుడే మీరాయి చూసి వస్తున్నా. సూపర్ యోధా మూవీ. మన తేజ సజ్జ, కార్తిక్ ఘట్టంనేని గారు ఇతిహాసాన్ని పురాణాలని బేస్ చేసుకొని ఒక మంచి ఫిక్షనల్ మైథలాజికల్ ఫిక్షన్ ని మనకు అందించడానికి ట్రై చేశారు. నేనైతే కంప్లీట్ సక్సెస్ అని చెప్తా. ఒక విజువల్ ట్రీట్, ఒక హియరింగ్ ట్రీట్, వాట్ నాట్, నేను ఏం చెప్పలేకపోతున్నాను, అంత బాగుంది సినిమా అయితే మాత్రం. స్టోరీ స్టార్ట్ అయిన 10 minutes నుంచి సినిమాలో లీనమైపోతారు జనాలు, ఏకదమ్ లీనమైపోతారు. మేబీ నరేషన్ కాస్త స్లో ఉండొచ్చేమో, స్క్రీన్ ప్లే కాస్త స్లోగా ముందుకెళ్తుండొచ్చేమో. ఫస్ట్ హాఫ్ కానివ్వండి, సెకండ్ హాఫ్ కానివ్వండి, సినిమా మొత్తం స్లో నరేషన్ ఉంటుంది. బట్ అది ల్యాక్ కాదు, కేవలం జస్ట్ ఒక స్లో నరేషన్ ని మనకి ప్రతి క్యారెక్టర్, ప్రతి జరుగుతున్న బ్యాక్ డ్రాప్, ప్రతిదీ అర్థం అవ్వాలి, ఆ ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్లాలన్న ప్రయత్నంలో స్లో నరేషన్ జరిగిందే తప్ప సినిమా ఎక్కడ ల్యాగ్ లేదు. అలానే స్లోగా అసలు కాదు, అదొక నరేషన్ అంతే. అది సో ల్యాగ్ అని చెప్తే మాత్రం ఎవరు నమ్మకండి, అది ల్యాగ్ కాదు, జనాలకు చూడడం రాక అంతే. అదొక్కటే చెప్తాను నేనైతే. అండ్ హరిగౌర గారు వాట్ ఏ వండర్. ఎందుకు అంటే ఇలాంటి సినిమాలు చూస్తున్నప్పుడు, ఇలాంటి మైథలాజికల్ బేస్డ్ సినిమాస్ చూస్తున్నప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం దంచి కొట్టారు. సినిమాలో జనాలు లీనమైపోవడానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. నెక్స్ట్ విజువల్స్ అన్న, ఏదో చిన్న ఆషామాషి సినిమా తీసేశారు, చూసి జనాలకి వదిలేశారు అన్నట్టు కాకుండా ప్రతి ఒక్క విజువల్ కూడా, గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో మనం డ్రాగన్స్ ని చూసాము, ఇందులో అలానే ఒక పక్షిని కనిపిస్తారు. ఏం మాత్రం గేమ్ ఆఫ్ థ్రోన్స్ కి తగ్గలేదు. అలానే జస్ట్ అది ఒక్కటే కాదు, వేరే యాక్షన్ సీక్వెన్సెస్ కానివ్వండి, వేరే మైథలాజికల్ సీక్వెన్సెస్ కానివ్వండి, రాముణ్ణి చూపించే ప్రయత్నం కానివ్వండి, మన పురాణాలని చూపించే ప్రయత్నం కానివ్వండి, ఎక్కడ కూడా VFX లో కాంప్రమైజ్ అవ్వలేదు. ఒక అవెంజర్స్ మనం చూసి ఎలా అయితే ఫీల్ అయ్యామో, అరే ఇది కదరా బై VFX అంటే, అలాంటి మిస్టికల్ ఎఫెక్ట్స్, ఒక డాక్టర్ స్ట్రేంజ్ వచ్చి మాయ చేస్తున్నట్టు ఉంటది మనకి ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ చూస్తే మాత్రం అంత బాగున్నాయి. అండ్ తేజ సత్య ఏం చెప్పాలి, ఒక చిన్న బుడ్డోళ్ళలాగా చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ ఇప్పుడేమో పెద్ద స్టార్, పాన్ ఇండియా లెవెల్ మూవీస్, మొన్న సూపర్ హీరో, ఇప్పుడు సూపర్ యోధా, అసలు ఎక్కడా తగ్గట్లేదు. ఆయన పర్ఫార్మెన్స్ కూడా సినిమాకి కూడా ఇంప్రూవ్ అవుతూనే వస్తుంది. అండ్ మంచు మనోజ్, ఆయన స్క్రీన్ నేమ్ కి తగ్గట్టు అండ్ సినిమాలో ఆయన పేరుకి తగ్గట్టు, బ్లాక్ స్వాడ్, మహాబీర్ రామ, ఆయన పేరుకి తగ్గట్టు, స్క్రీన్ నేమ్ కి తగ్గట్టు రాకింగ్ పర్ఫార్మెన్స్. అండ్ వాట్ ఎ కమ్బ్యాక్. ఇప్పుడే కలవడం కూడా జరిగింది. ఎంత హ్యూమిలిటీ ఉన్న మనిషి, డౌన్ టు అర్త్, వచ్చి ఫోటో దిగి ఒక వీడియో కూడా తీసుకున్నారు నాతో. అంత మనిషికి ఇంత మంచి హిట్ దొరకడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. అబ్సల్యూట్ టాప్ నాచ్ కమ్బ్యాక్ మంచు మనోజ్ గారికి. ఆ విలనిజం మాత్రం ఇంకా పీక్స్ అంతే. మంచు మనోజ్ గారిని చూస్తే భయం వేస్తుంది, అలా ఉంది స్క్రీన్ మీద ఆయన. ఎలా ఉందన్న మిరాయ్? మిరాయ్ అయితే వరకు అయితే చాలా అంటే ఎక్స్పెక్ట్ చేసినంత లేదు కదన్న. సినిమా వరకు చూసుకుంటే ఫస్ట్ హాఫ్ బాగుంటది, ఇంటర్వెల్ బ్లాంక్ బాగుంటది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేటికి ఏంటంటే కొంచెం స్లో పేస్ట్ ఉంది సినిమాని. అంటే ఇంకా సాగదీసుకుంటూ వెళ్ళిపోయింది అనమాట. ముఖ్యంగా గరుడ వాహనంతో ఒక సీన్ ఉంటది ఆ ఇంటర్వెల్ ముందు, ఇంటర్వెల్ తర్వాత, 2 సీన్లు అయితే మాత్రం చాలా హైలైట్ గా ఉన్న సినిమాలో. ఇంకా విజువల్ ఎఫెక్ట్స్
ఇంకా బీజిఎం అయితే సూపర్ అనమాట సినిమాలో. ఇంకా మనోజ్ గారి యాక్టింగ్, మనోజ్ గారి కోసం మాట్లాడుకుంటే చాలా పవర్ఫుల్ ఎరగదీశారని చెప్పాలి. ఆయన ఫైట్లు కూడా చాలా బాగుంటాయి. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే స్లో పేస్ లో క్లైమాక్స్ కూడా చాలా పెర్ఫెక్ట్ తెలిపింది అన్న. దానివల్ల ఏంటంటే బయటకు వచ్చేవాడికి ఏం చూస్తారో అనిపిస్తుంది సినిమా. సో ఓవరాల్ గా నా వరకు చూసుకుంటే ఒక 50 యావరేజ్ మూవీ అన్న. ఇదే అంటే తేజ్ తర్వాత యాక్టింగ్, సరదా యాక్టింగ్ చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యాడు. నిజంగా చెప్పాలి, హనుమాన్కి దీనికి చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. యాక్టింగ్ కానీ, ఫైట్ స్కిల్స్ కానీ, లేదంటే మార్షల్ ఆర్ట్స్ విధానం కానీ చాలా బాగా కనిపించింది. ఇంకా మనోజ్ గారి యాక్టింగ్ కూడా సూపర్ అన్నమాట. ఎలా ఉంది బ్రో మిరాయ్? అన్న నేను ఇప్పుడే మిరాయి అనే సినిమా చూడడానికి వచ్చానన్న. నిజంగా మూవీ ఎలా ఉంటుందా ఏందా అని చెప్పేసి భారీ అంచనాలతో వచ్చాను. ఎందుకంటే ఇది ఒక పాన్ ఇండియా సినిమా అని చెప్పి అంటున్నాం, కానీ పాన్ ఇండియా సినిమా కాదన్న, ఇది పాన్ వరల్డ్ సినిమా. యావత్ భారతదేశం మొత్తం ప్రతి ఒక్కరు అందరూ గర్వించదగ్గ సినిమా ఇది. నిజంగా లాస్ట్ క్లైమాక్స్ సీన్ ట్విస్ట్ ఒక్కటి చాలన్న మూవీ మొత్తానికి ఓవరాల్ గా. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా నడిచింది ఒక ఎత్తు అయితే, లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఇంకొక ఎత్తు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మామూలుగా ఇంకోటి మూవీ ఓవరాల్ గా చూసుకుంటే అన్న, మంచు మనోజ్ గారు లేకపోతే ఈ సినిమా లేనే లేదన్న. ఆ రేంజ్ లో అసలు ఎక్సలెంట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అతనికి ఇచ్చిన నెగిటివ్ రోల్ విలన్ క్యారెక్టరే కావచ్చు, కానీ ఆయన నటించడం కాదు, జీవించడం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే ఆయన విలన్ ఎంట్రీలో కొన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్, భయంకరమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ విజువల్స్ కి మేమే ఏంటంటే కడుపులో ఇట్లా భయం అనేది స్టార్ట్ అయింది. ఆ రేంజ్ లో విజువల్స్ ఊహించని కూడా ఊహించలేదు. ఊహించిన దానికంటే దాన్ని మించిపోయే లెవెల్లో తీసుకొచ్చారని చెప్పేసి ఓవరాల్ గా మూవీ పరంగా చూసుకుంటే ఏంటంటే అన్న 9 గ్రంథాలని బేస్ చేసుకొని ఒక ప్యూర్ స్టోరీ సెలక్షన్ ఎన్నుకున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. కానీ లాస్ట్ క్లైమాక్స్ సీన్ విజువల్స్ మాత్రం ఎవరు ఊహించని కూడా ఊహించలేదన్న, ఆ రేంజ్ ఆఫ్ విజువల్స్. ఇంకోటి మదర్ కి సన్ కి ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి కొన్ని సెంటిమెంటల్ సీన్స్ కూడా బాగా ఆకట్టుకుంటాయి అన్న మూవీలో. ఓవరాల్ గా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు చూడొచ్చు అన్న. మూవీ ఎక్కడ కూడా 1% అయితే డిసప్పాయింట్ అనిపించలేదు.